ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధుడు నమ్మదగిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియచేస్తూ ఈ సమయంలో హన్న అనబడినటువంటి ఒక సహోదరి చేసినటువంటి విజ్ఞాపన మీ ముందుకు తీసుకొని వస్తున్నారు. దేవుని సన్నిధిలో హన్న ప్రార్థన చేసిన పిదప దేవుడు ఆమెకు కుమారుని ప్రసాదిస్తే ఆ కుమారుని పొందుకున్న తర్వాత హన్న దేవునిని గురించి ఇలాగున జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలలో ఇలాగున జ్ఞాపకం చేస్తుంది. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులకును అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ప్రియులారా, హన్న దేవునిని గురించి ఇంత గొప్పగా జ్ఞాపకం చేస్తుంది. దేవుడట దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేస్తాడు, కృంగజేయువాడు ఆయనే, తిరిగి లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతాడట, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేస్తాడట. అంత మాత్రమే కాదు, మట్టిలో నుండి ఆయన వారిని లేవనెత్తుతాడు. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇంతటి ఘనమైనటువంటి దేవుని కలిగిన మనము ఆయనను స్తుతిస్తూ మన ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకు తెలియజెప్పుదాం. దేవుడు అలాగున నడిపించును గాక.